హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చేసారనమాట. నాకు చుట్టాలు వస్తే ఎంత ఆనందం అవుతుందో. చిన్నప్పటి నుంచి అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. సో వీళ్ళందరూ నిన్న వచ్చారు కాబట్టి పాతళ్ళు అయిపోయినారు, అందుకే ఎక్కడిదక్కడ జమ చేసేసినారనమాట. ఎవరిది వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే వంట అయితే స్టార్ట్ పెట్టేశారు. ఇది మార్నింగ్ వీడియో అనమాట. సో మా మామయ్య అయితే మంచిగా రిలాక్స్ అవుతుండే. ఇట్ మీన్స్ మా వదిన వాళ్ళ అమ్మ, నాన్న అండ్ తినైతే వాళ్ళ పిన్ అన్నమాట, అందుకే అత్తమామయ్య అని అంటున్నాను అనమాట. సో ఈరోజు అయితే చాలా వెరైటీసే ఉన్నాయి, చెప్పేస్తాను చూసేయండి. సో ఫస్ట్ అయితే తలకాయ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ జొన్న రొట్టె, చపాతీ, వైట్ రైస్ ఇవన్నీ అన్నమాట. సో ఫస్టే వెల్కమ్ డ్రింక్ లెక్క ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. నాకు ఎంత ఆనందం అవుతుంది అంటే చుట్టాలు వస్తే అదొక హ్యాపీనెస్. వాళ్ళందరితో మాట్లాడవచ్చు, కొత్త కొత్త థింగ్స్ అన్నీ తెలుసుకోవచ్చు, మన దగ్గర ఉన్న పాత విషయాలన్నీ వాళ్ళకి చెప్పవచ్చు, ఇంకా మంచి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మీలో ఎంతమందికి చుట్టాలు వస్తే ఇష్టమో చెప్పేయండి. యాక్చువల్గా వీళ్ళందరూ బిఫోర్ డే వచ్చారని చెప్పాను కదా. సో మా వదిన అయితే చూడడానికి వచ్చినారనమాట. చాలా మంది వచ్చినారు, కానీ అప్పుడు వీడియో తీసుకోలేదు. వాళ్ళందరూ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయినారు. సో వీళ్ళు ముగ్గురే మింగలారనమాట. సో సరే ఇదైనా ఒక మెమొరీ లెక్క ఉంటుంది అనేసి వీడియో అయితే తీశాను. యాక్చువల్గా మా వదిన వాళ్ళ పిన్ అయితే మటన్ అదే తలకాయ కర్రీ అయితే వెరైటీగా ఉండిందన్నమాట. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో చాలా విజిల్సే వచ్చేంత వరకు ఆ మటన్ని మొత్తం అయితే కుక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత నార్మల్ రెగ్యులర్ చికెన్ ఎట్లా చేస్తామో అట్లనే చేసేసినారు అనమాట. యాక్చువల్గా నేను తినను, కానీ ఆ రోజు ట్రై చేశాను. సూప్ అయితే భలేగా ఉండే. నేను ఎట్లాగో ఆ మటన్ పీసెస్ అయితే తినను అనమాట, బ్లాక్గా ఉంటాయి, అందుకే నాకు నచ్చవు. కానీ మంచిగా మటన్ అయితే తింటా, కానీ దాని తలకాయ కాళ్ళు ఇవన్నీ తినను అనమాట. సో ఇక్కడ వాళ్ళకు కూడా నేను కొంచెం కొంచెం మాట్లాడిపించుకుంటా అయితే హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్గా మా వదిన వాళ్ళ మమ్మీ అయితే ఆల్వేస్ వర్కింగ్ అనొచ్చు, ఊకే పనులే చేస్తుందన్నమాట. సో మాకు ఏమేం కావాలో అని మా అన్నయ్యకు మేమేమో లైక్ మెసేజ్ చేస్తుంటే వాడు అన్ని జెప్టో వీటిలో అయితే ఆర్డర్ చేస్తుండు. అన్ని పార్సల్స్ తీసుకుంటా నేనైతే మంచిగా ఇంట్లోకి అయితే ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా బావ అండ్ మా అన్నయ్య ఇద్దరికైతే డ్యూటీకి ఉంది, ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయినారు. హాఫ్ టైం కల్లా లంచ్కి వస్తామన్నారు వాళ్ళ. సో వాళ్ళ కోసమే ఇవన్నీ వెరైటీస్ చేస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళు వచ్చారా లేదా, తిన్నారా లేదా అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకే తెలుస్తుంది ఎంత గమ్మత్ అయిపోయిందో. సో ఇక్కడైతే నేను వాళ్ళ పిండితో ముచ్చట్లు పెట్టుకుంటా. నేను కూడా ముందు వేరే వాళ్ళకి వండి పెట్టాలి కాబట్టి నేను కూడా నేర్చేసుకుంటున్నాను. కానీ వండే అంత ధైర్యం లేదురా బాబు, ఆ వాసనకి నాకు నచ్చదు అసలు. అంటే నాకు నచ్చదు అని అంటున్నా, వేరే వాళ్ళకి కాదు. సో వీళ్ళు చాలా క్యూట్ అనొచ్చు, నాకు ఆ వాసన నచ్చదు, నేను తినను అంటే నువ్వు ఇక్కడ రాకు, విజిల్స్ వచ్చేటప్పుడు వాసన వస్తుంది అనేసి నన్ను అయితే బయటికి వెళ్ళిపో అని చెప్పినారనమాట. ఇక స్మెల్ అంతా వెళ్ళిపోయిన తర్వాతకి లోపలికి రా అని మరి పిలుస్తున్నారు. సో నాకు బాగా నచ్చింది వాళ్ళది విషయము. అండ్ మా ఇంటికి వచ్చినప్పుడు నేనే వంట చేసి పెట్టాలి కదా, ఇక్కడ అంతా ఉల్టా ఉంది. వాళ్ళే నాకు చేసి పెడుతున్నారు, నేనే తింటున్నాను. నువ్వు నీ పిల్లల్ని చూసుకో చాలు, మేము మంచిగా ఉండదో మంచిగా కిచెన్ని క్లీన్ చేసుకుంటాం అనేసి అంటున్నారనమాట. సో ఇలా ఒకరికి నాకు వీళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంది మనం కూడా యాక్చువల్గా నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంతో కొంత హెల్ప్ చేస్తాను. వీళ్ళని చూసినప్పుడు ఇంకా అనిపించింది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, అప్పుడు ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అనేసి. సో ఇక్కడైతే మొదన వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసారు. వెళ్ళగానే పోయి వాళ్ళ మమ్మీతో మాట్లాడేస్తుంది. అట్లుంటుంది మరి మమ్మీ కూతురు బాండింగ్ అంటే. చుట్టాలందరూ ఇంట్లో ఉంటే నన్ను ఊకే పండబెడతావేంది మమ్మీ, నన్ను బయటికి తీసేయని మా బుడ్డోడైతే లేచేశాడు. వాడితోనైతే వాళ్ళ తాతమ్మలు మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. ఒక వీడియోకి హాయ్ చెప్పు అని మా చిన్నకి అయితే నేర్పిస్తుంది మా వదిన వాళ్ళ పిన్ని. సో ఈ పిల్లగాళ్ళకైతే మా పొరగాళ్ళు మస్తు ఇష్టం అనమాట, ఊకే ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటారు. సో ఇంకా మా వదిన వాళ్ళ తమ్ముడికి అయితే చాలా చాలా ఇష్టం, చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం అంట, మంచిగా ఆడిపిస్తాడు చాలా సేపే. ఇక్కడ ఇక కూతురు మమ్మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. సో వంట అయితే రెడీ అయిపోయింది. ఇక అందరం అయితే కూర్చొనికైతే
కూర్చున్నాం తిననికి. ఇక మా పెద్దోనికి ఫోన్ పెట్టకపోతే కానీ వాడు ఏది తినడు. మా చిన్నోనికి అయితే నేను బయట తినిపిస్తున్నాను, వాళ్ళందరూ తింటున్నారు. మీరందరు తిన్న తర్వాత నేను తింటా అంటే అప్పటికి తిన్నరనమాట. లేదు ఫస్ట్ నువ్వే తిను అని ఒకటే అంటున్నారు. కానీ నేను చిన్నపిల్లలకి పెట్టిన తర్వాతనే కదా మనకు తినబుద్ధి అవుతుంది అనేసి అంటే సరేలే అనేసి అయితే అన్నారనమాట. మా చిన్నోనికి తినిపించేసి ఆ పొరగళ్ళకి ఇచ్చేసి ఇక నేనైతే మంచిగా తినడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చూసారా మా పెద్దోని బట్టలు లేకుండా చేసేసి ఎట్లా ఆడుకుంటున్నారో ఇద్దరు. సో గ్రానీస్ అన్నమాట, వాళ్ళు అట్లా ఆడుకోవచ్చు. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక మంచిగా తినేసి బయట అయితే రిలాక్స్ అవ్వడానికి వచ్చినాము. యాక్చువల్గా నా స్కూల్ డేస్ అన్నీ గుర్తుకొచ్చేసినాయి వీళ్ళు చేసిన కథలకి. అది ఏంటంటే వీళ్ళు మంచిగా వాలీబాల్ ఆడుతుండే అన్నమాట. నాకు అది బాగా నచ్చింది. అది వాలీబాల్ ఏం కాదు కానీ మా చిన్నోని బాల్ తీసుకొని మరి వాలీబాల్ అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు అయితే మంచిగా సైకిల్ మీద ఎంజాయ్ చేస్తున్నారు, సికాకి తిరుగుతున్నారు ఇద్దరు. చిన్నపిల్లలు ఇట్లా ఆడుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చూసారా. నాతో పాటు మా చిన్నోడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుండు, అంత పెద్దోడు అయిపోతుండు. ఇక ముందు వీడియోస్లో నా వాయిస్ కంటే వీళ్ళ వాయిస్ ఎక్కువ ఉంటుంది కావచ్చు, అయినా పర్వాలేదండి. చిన్నపిల్లల వాయిస్ ఉంటే బాగుంటుంది, వీడియోస్ కూడా మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతాయి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. చూసారా ఇప్పుడు మా గేమ్ స్టార్ట్. సో నేను కూడా ఆడతాను మీతో పాటు అంటే నన్ను కూడా ఆడించుకున్నారు వాళ్ళు. భలేగా అనిపించింది ఒకరినొకరిని కొట్టుకోవడము అట్లా ఆడుకోవడము. నాకైతే లిటరల్గా నాకు స్కూల్ డేసే గుర్తుకొచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే అంత ఫన్నీగా నవ్వుకున్నాము. ఒకళ్ళను తర్వాత ఒకళ్ళు నువ్వు కాదు నేను కాదు అనుకుంటా గుంజుకుంటా భలేగా ఆడుకున్నాం. అబ్బా నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. మా పనిలో మేముంటే మా వదిన వాళ్ళ తమ్ముడు అయితే మా చిన్నోడిని ఆడిపించుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ మేము తోసే తోపుకి ఆ బాల్ కూడా ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట, అంత ఎనర్జీ ఉంది మా దాంట్లో. సో ఇక్కడైతే ఆట స్టార్ట్ పెట్టేసాము, ట్రయాంగిల్లో ఉండి మరీ ఆడుతున్నాము. ఆట అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఆడితే నాకు మస్తు నవ్వు వస్తుంది. చూసారా నేను కొట్టే బాల్ అన్నీ కిందనే పోతున్నాయి, ఒక్కటి కూడా పైకి పోవట్లేవు అనమాట. అయినా ఏదో అలా ట్రై చేసాము నవ్వుకోనికి. అదేమైనా సీరియస్ టోర్నమెంటా, ఆడుకుంటే చాలు నవ్వుకుంటా అనుకుంటా మంచిగా ఆడుకున్నాం. చూసారా అది అత్త అంటే ఇట్లనే ఉండాలి, ఎప్పుడు నా పొరగల్లని సతాయిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏడిస్తే తినకు బాగా ఆనందం అన్నమాట, అందుకే సతాయిస్తుంది మా వదిన. ఇక్కడ మేము ఆడుకుంటా అంటే నా బాల్ పోయి ఫోన్నే కొడుతుందన్నమాట. ఆడ ఫోన్ పట్టుకున్న అమ్మాయి ఏదే నన్ను కొడుతున్నారు మీరు, నేను రానంటూ ఉంటుండు. లాస్ట్కి అయితే అందరు వెళ్ళిపోయినారు. మా బావ మా అన్నయ్య కూడా రాలేరు, చుట్టాలు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయినారు అనమాట. లాస్ట్కి మేమే ఉన్నాము. నైట్కి వచ్చి తిన్నారన్నమాట. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.